ఇప్పుడు వీళ్ళొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక అనుకో, ఇసుకలో వైసీపీ నాయకుడు ఒక చోట ఇసుకని తవ్వేసి వాడు ఎక్కడెక్కడ ఎలా అమ్ముకోవాలో ఒక సిస్టంలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఇతను కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఇతనికి ఈ సిస్టమ్ అంతా తెలియదు. అప్పుడు వైసీపీ పాత ఎక్స్ఎమ్మెల్యే ఇతన్ని అప్రోచ్ అయ్యి తెలుగుదేశం అని, అరే భయ్ నీ వాటా నేను ఎంత చెప్పి ఇచ్చేస్తా, నేనే కంటిన్యూ చేసుకుంటాను, నాకు అన్నీ తెలుసు కదా, నేను చేసుకొని వెళ్ళిపోతా, నీ వాటా నీకు ఇస్తా అన్నప్పుడు ఇతను కూడా బార్గెన్ చేసుకొని 10 రూపాయలు ఇస్తా అంటే 20 రూపాయలు ఇవ్వను, 15 రూపాయలు ఇవ్వను ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇలాగ వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలో హ్యాపీగా చాలా చోట్ల వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇది తెలుగుదేశం మీడియా అనేది సీరియస్గా బయట పెడతా వస్తుంది గత కొంతకాలంగా. అంటే దీన్ని చంద్రబాబు కానీ లోకేష్ కానీ కంట్రోల్ తెలిసి కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని కంట్రోల్ చేస్తే మనకే ఇబ్బందులు, ఎందుకులే అని అప్పుడప్పుడు పైకి కంట్రోల్ చేస్తున్నట్టు డ్రామా ఆడుతున్నట్టుగా చేస్తున్నారు. ఇప్పుడు నిన్నటి నుంచి ఒక వార్త ఏం వైరల్ అవుతుందంటే 20 మంది ఎమ్మెల్యేలని టార్గెట్ చేసి చంద్రబాబు కేసులు పెట్టబోతున్నారు. ఎందుకంటే వీళ్ళ మాట కూడా వినట్లేదు, ఎవడు కంట్రోల్ కావట్లేదు, కాబట్టి కేసులు పెడితే దారికి వస్తారు. రెండోది నాకు పేరు వస్తుంది, చూడు చంద్రబాబు నిజాయితీపరుడు, సొంత ఎమ్మెల్యేలను కూడా వదలలేదు అన్న పేరు నాకు వస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా దెబ్బ కొట్టినట్టు ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎందుకంటే గవర్నమెంట్లోనే ఉంటూ ప్రతిపక్ష రోల్ ప్లే చేస్తున్నాడు కాబట్టి మనం కూడా మనమే ప్రతిపక్ష రోల్ ప్లే చేసామనుకో పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఉండదు, జగన్కి ఛాన్స్ ఉండదు, పేరు మనకు వస్తుంది అని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నాడు అనేది ఒక వార్త. ఇది ప్లాజిబుల్ అంటే రాజకీయాల్లో ఏమన్నా జరగచ్చు, కానీ చంద్రబాబు ఈ స్థాయి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం పార్టీలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ జీబీ రెడ్డి లాంటి వాళ్ళ విషయాల్లో చంద్రబాబుకి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అట్లాగే కార్యకర్తలకి పేరుకేదో సమావేశాలు నడుపుతున్నారు, కానీ డబ్బులంతా వీళ్ళు తినేస్తుంటే వనరులు కార్యకర్తలు కూడా సఫర్ అవుతారు కదా అక్కడ. సో కార్యకర్తలకి ఏదన్నా ఫైనాన్షియల్ ప్రాఫిట్ లేకపోతే వాళ్ళు ఎందుకుంటారు? ఓన్లీ నువ్వు గొప్పోడు, కార్యకర్తలతో సమావేశం, మీరేమో బలం, ఇవన్నీ కుదరదు కదా, నాకేంటి సార్ అంటారు కదా అందరూ. సో ఇది చంద్రబాబుకు ఉండే ప్రాబ్లం. సో చంద్రబాబు 20 మంది ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టించబోతున్నాడు అని వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా కొంతమందిని చంద్రబాబు డిప్లాయ్ చేసి ఎమ్మెల్యేల మీద పనితీరు మీద మొత్తం రిపోర్ట్లు అయితే తెప్పించుకున్నాడు. ఏ ఎమ్మెల్యే వాళ్ళు ఆ సర్వే చేసిన వాళ్ళు ఫేస్బుక్లో కూడా పెట్టారు, నేను చూశాను. అంటే ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఏ ఎమ్మెల్యేలు ఎలా భూ కబ్జాలకి, ఇవన్నీ చంద్రబాబు అయితే నివేదికలు తెప్పించుకున్నాడు. ఇలాగ అందరూ చేస్తారు. ఎందుకంటే ఒకటి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడానికి, ఒరే నీ జాతకం నా దగ్గర ఉంది, నువ్వు మూసుకొని నేను చెప్పినట్టు వినకపోతే నీ అంతు చూస్తానని చెప్పచ్చు. సో అలాగేమైనా చేస్తాడా అనేది చూడాలి. అంటే మరీ మితిమీరిపోయి అరాచకాలు సృష్టిస్తే అక్కడ నెక్స్ట్ మనం గెలవం అనుకుంటే అప్పుడు చంద్రబాబు కూడా ఇబ్బందే కదా. సో వాళ్ళు దోచుకోవడాన్ని చంద్రబాబు కూడా అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టారు, ఇప్పుడు దోచుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు. కాబట్టి చంద్రబాబు కానీ లోకేష్ కానీ చూసి చూడనట్టు వెళ్తారు. ఎక్కడి వరకు? ఒక రేంజ్ వరకు. వాళ్ళు మరీ తెలుగుదేశం వాళ్ళ మీద కూడా పడి దారుణంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటే, ఇప్పుడు నేను చెప్పిన చెట్లు కొట్టేయడం ఇలాంటివంతా చేస్తూ ఉంటే చంద్రబాబుకు తలనొప్పి అవుతుంది. లోకల్ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. వ్యతిరేకత వచ్చినప్పుడు దాన్ని వైసీపీ ఉపయోగించుకుంటుంది. సో ఈ చెట్లు కొట్టిన దానికి వ్యతిరేకంగా కూడా వైసీపీ వాళ్ళు ధర్నాలు చేసి అరెస్టులు అయ్యారు. అక్కడ ప్రజల్లో కూడా వైసీపీ పట్ల కొంత సింపతి వచ్చింది. వైసీపీ వాళ్ళే బెటర్, వీళ్ళు ఇంకా దారుణంగా ఉన్నారని కంపారిజన్ జనంలోకి వచ్చినప్పుడు ఆయా నియోజకవర్గాల్లో రేపొద్దున తెలుగుదేశం ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో అందువల్ల చంద్రబాబు ఇప్పుడే కొంతమంది మీద చర్య తీసుకుంటే మిగతా వాళ్ళు దారికి వస్తారు. ఎందుకంటే చంద్రబాబు మాట ఎవరు వినట్లేదు అనేది అయితే వాస్తవం. మనం ఓపెన్గా చూస్తున్నాం కదా, మన జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు చంద్రబాబును కూడా ధిక్కరించే మాట్లాడుతున్నారు. పంచాయతీకి రమ్మంటే కూడా వెళ్ళలేదు కదా ఆయన. ఇది ఆయన ఏం చేశారు? ఆయన ఏం చేయలేనప్పుడు నన్ను మాత్రం ఏం చేస్తారు చంద్రబాబుని మిగతా వాళ్ళు అందరూ అనుకునే అవకాశం ఉంది. సో అదేదో సామెత ఉంది కదా, పిల్లి గుడ్డిదైతే ఎలుగు డాష్ చూపించిందని. అలాగా చంద్రబాబు వీక్నెస్ని కనుక్కొని ఎమ్మెల్యేలు రెచ్చిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. దీన్ని చంద్రబాబు నిజంగా కేసులు పెట్టి బెదిరించడానికి వార్త చంద్రబాబు లీక్ చేయించి వదిలాడా, లేకపోతే వైసీపీ వాళ్ళు వదిలారని తెలుగుదేశం మీడియా అంటుంది. వైసీపీ వాళ్ళకి వదిలితే వైసీపీ వాళ్ళకి వచ్చే ఉపయోగం ఉంది దీంట్లో. సో ఇది చంద్రబాబే లీకులు ఇచ్చి ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టబోతున్నారు,
అని ఏరియాలు కూడా ఇస్తున్నారు. తిరుపతి నుంచి ఇద్దరంట, తిరుపతి జిల్లాలో ఒకరంట, అక్కడ ఇద్దరంట, ఇవన్నీ చెప్తున్నారు. అంటే ఎవరికి వాళ్ళు తడుముకొని మనం జాగ్రత్తగా ఉందాము అన్న దానికి సిగ్నల్స్ పంపిస్తున్నాడా చంద్రబాబు